హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ఫ్యామిలీ. ఈరోజు ఈ వీడియోలో మనం టమాటా పెరుగు పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. దీనికోసం ముందుగా బాండీలో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుని ఇందులో నేను హాఫ్ కప్ టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి. హాఫ్ కప్ అంటే నేను ఒక 3 టమాటాలు, మీడియం సైజ్ టమాటాలు 3 వరకు తీసుకున్నాను. ఇప్పుడు వీటిని ఒకసారి కలితిప్పుకుని మూత పెట్టి మగ్గించుకుందాము. ఈలోపు ఒక బౌల్ తీసుకుని అందులో 1 కప్ ఫ్రెష్ పెరుగు వేసుకున్నానండి. ఇప్పుడు మనం తీసుకున్న పెరుగులో గడ్డలేమీ లేకుండా అంతా సాఫ్ట్గా అయ్యేలాగా ఒకసారి ఇలా స్పూన్తో చితుక్కోవాలండి. ఇప్పుడు ఇందులో మనం తగినంత సాల్ట్ వేద్దాము. ఈ సాల్ట్ కూడా వేసిన తర్వాత ఒకసారి పెరుగంతటిని కలిపి పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు మనకి ఈ బాండీలో ముక్కలు మగ్గాయో లేదో చూసుకుని ఇలా కొంచెం అంతా సాఫ్ట్గా అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ ముక్కల్ని మనం ఒక ప్లేట్లో చల్లారి పెట్టుకుందామండి. ఎందుకంటే ఈ వేడివేడి ముక్కలు వేస్తే కనుక పెరుగంతా మనకి విరిగిపోయినట్టు అయిపోతుంది. సో ఇది మనం చల్లారిన తర్వాత మాత్రమే పెరుగులో కలుపుకోవాలి. ఈలోపు మనం ఒక బాండీ తీసుకుని అందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చాయ్ మినపప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక ఎండుమిర్చి ఇవన్నీ ఫ్రై చేసుకోవాలండి. ఇది ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉప్పు కలిపి ఉంచిన పెరుగులో ఈ తాలింపును వేద్దాము. ఈ మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో మనం ఒక పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పచ్చిమిర్చిని కూడా దీనికి యాడ్ చేద్దామండి. ఇప్పుడు మనం చల్లారిన ఆ టమాటాలని కూడా ఇందులో వేసుకున్నామండి. ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. ఆ టమాటాలని కొంచెం ప్రెస్ చేస్తూ కలిపితే ఇంకా అందులో ఉన్న జ్యూసీ కూడా బయటకు వస్తుంది. సో ఇలా మొత్తాన్ని ఒకసారి కలుపుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర తరుగును కూడా దీనికి యాడ్ చేద్దామండి. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లో తీసి సర్వ్ చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.